సర్వశక్తివంతుడైనవో సర్వేశ్వరా, సదా నీ మహిమను ఘనముగా కీర్తింతును. కలకాలము నీ నామమును ప్రస్తుతింతును. నా బ్రతుకులో నిన్ను మరువక కొనియాడెదను. సర్వ సృష్టికి జన్మనిచ్చిన శక్తివంతుడు తండ్రి దేవుడు. సర్వ సృష్టికి జన్మనిచ్చిన శక్తివంతుడు తండ్రి దేవుడు. మానవాళికి రూపునిచ్చిన జీవపూర్ణుడు సృజన రూపుడు. మానవాళికి రూపునిచ్చిన జీవపూర్ణుడు సృజన రూపుడు. పూజనీయుడు ఆత్మరూపుడు పుడమి అంతటా కీర్తనీయుడు. పూజనీయుడు ఆత్మరూపుడు పుడమి అంతటా కీర్తనీయుడు. తన కుమారుడు యేసుక్రీస్తును ఆత్మబలముతో ఇలకు పంపెను. తండ్రి ప్రేమను దైవపుత్రుడు దివ్య పూజలో మహిమ పరచెను. ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో మా కోసం ప్రార్థించమని, ఈ పవిత్రమైన దివ్య పూజా బలి సమర్పించమని విన్నవించుకున్నటువంటి ప్రతి కుటుంబము కొరకు, ప్రతి బిడ్డ కొరకు ఈ బలిని సమర్పించుకుందాము. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఆఫర్డ్ బై ప్రభా for God's blessings in MBBS final year exams and for deliverance from all bondages and worldly pleasures to Emmanuel, offered by Sheila John and family. For God's mercy and protection upon Emmanuel on the occasion of birthday of Sheila John and family, offered. For marriage anniversary of K. Jaipal and Joshna, for God's blessings upon family and for victory in every work offered by family. For special intention of Tirumala Reddy, Bala Reddy and Chinnamma, and for the good health to Tirumala Reddy, Lurdamma, offered by family.
for special intention of Komma Shavareddy and Shavarilu, for good health to Dinesh, and for God's blessings offered by family. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, offered by Boga Arugyam and family. For the departed soul of Amarlapodi Bhagyamma, offered by Amarlapodi Leena and Dr. Prafulla and Dr. Kamala. For God's protection upon family members, friends, relatives, and all humans from all diseases and viruses, offered by Kenneth Joseph Alt and family members. Thanksgiving Mass for protection, good health, blessings upon family, for bright future of children, for peace and unity, and for bright future offered by Basani Dilip Reddy. For good health, knowledge, and wisdom of God upon Tumma Lily Malavika, and God's blessings offered by Tumma Jaipal Reddy and Ludmeri. Thanksgiving Mass and for blessings upon Vijay Kumar and Tejasri, offered by Dasari Vijay Kumar. ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలి వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డపై, ప్రతి కుటుంబంపై ఆ దేవుని దీవెనలు ఆశీస్సులు రంతులుగా రావాలని పునీత అంతోని వారి యొక్క మధ్యంత ప్రార్థన ద్వారా ఈ పవిత్ర బలి సమర్పించబడుతూ ఉన్నది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 11వ వచనములో తిమోతికి ఇస్తున్నటువంటి సందేశం. దైవజనుడోగు ఓ తిమోతి, ధనమునకు దూరముగా ఉండుము. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అనువాని కొరకు నీవు ప్రయత్నింపుము. నా ప్రియ దేవుని ప్రజలారా, విశ్వాసులారా, పౌలు గారు తిమోతికి ఇస్తున్నటువంటి సలహా ఈరోజు మనందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. మనందరము కూడా ఎలాంటి పాపపు జీవితానికి లోకాడకుండా ధనముకు, వ్యభిచారమునకు, చెడు క్రియలకు లోబడకుండా మన జీవితానికి అతి ముఖ్యమైనటువంటి నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అను మంచి లక్షణములను మనము స్వీకరించి వారిని పొందటానికి మనము ప్రయత్నం చేయాలని పునీత పౌలు గారు ఈనాడు మనందరినీ కూడా మరి ఈ వాక్యము ద్వారా అడుగుతూ ఉన్నారు. కనుక ఈ పవిత్రమైన దివ్య పూజాబల్లో యోగ్యంగా పాల్గొనే ముందు మనలో ఈ చెడుతనము, చెడు ప్రవర్తన, చెడు క్రియ అన్నటువంటి ధనముకి మనము ఆకర్షణమైనట్లయితే, వ్యభిచారములకు మనము ఆకర్షణమైనట్లయితే ఈ పాపపు జీవితము నుండి మనల్ని విముక్తిపరిచి ఈ మంచి లక్షణాలను అలవర్చుకునే భాగ్యమును దేవుడు మనకు ప్రసాదింపమని మనస్ఫూర్తిగా 2 చేతులను జోడించి దేవుని సన్నిధిలో మన్నింపును అడిగి వేడుకుందాము.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువు అయిన ఓ సర్వేశ్వరం, నిన్ను స్తుతించుటకును నీ నామ సంకీర్తనము చెయ్యుటకును మమ్ములను ఇచ్చట సమైక్యపరిచితివి. నిన్ను నిండు హృదయముతో పూజించి నీవు మమ్ము ప్రేమించిన విధముగా మేము కూడా సాటి మానవులందరినీ నిజమైన స్నేహభావముతో ప్రేమింప మాకు నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము సామువేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు, 14వ వచనము మరియు 24వ వచనం నుండి 25వ వచనం వరకు, 30వ వచనము మరియు 19వ అధ్యాయము 3వ వచనం వరకు. అబ్షాలోము అడవిలో దావీదు అనుచరులకెదురుపడెను. అతడు ఒక కంచెర గాడిదనెక్కి వచ్చుచుండెను. ఆ గాడిద దట్టముగా ఎదిగియున్న పెద్ద సింధూరపు చెట్టు కొమ్మల క్రిందుగా సాగిపోయెను. అబ్షాలోము తల గజిబిజిగా ఎదిగియున్నందున సింధూరము కొమ్మలలో చిక్కుకొనెను. అతడు మింటికి మంటికి మధ్య వ్రేలాడజొచ్చెను. అతడెక్కిన గాడిద కదలిపోయెను. అప్పుడొక సైనికుడు అబ్షాలోమును చూచి మోవాబుతో, అబ్షాలోము సింధూరం నుండి వ్రేలాడుచున్నాడని చెప్పెను. మోవాబు, ఇప్పుడు నీతో కాలయాపన చేయనేలా అని పలికి 3 బల్లెములను గైకొని చెట్టున ప్రాణములతో వ్రేలాడడి అబ్షాలోమును గుండెలో పొడిచెను. దావీదు నగర జంట గుమ్మముల నడుమ క్రూచుండి యుండెను. నగరమునకు కావలి కాయువాడు గుమ్మములపై బురుజు మీదకెక్కి మోచేయి అడ్డం పెట్టుకొని పారచూడగా ఒంటరిగా పరిగెత్తుకొని వచ్చువాడొకడు కంటపడెను. వెంటనే అతడు రాజునకు ఆ సంగతి విన్నవించెను. రాజు అతడు ఒంటరిగా వచ్చుచున్నాడేని మేలి వార్త కొనివచ్చుచున్నాడనెను. అంతలో ఆ పరుగిడువాడు దగ్గరకు వచ్చెను. రాజు, నీవు ప్రక్కకు తొలగి నిలువుమనెను. అతడట్లే తొలగి నిలిచెను. ఆ మాటలు విని రాజు మిగుల దుఃఖించెను. అతడు గుమ్మము మీది గదిలోనికి వెళ్ళి శోకము పట్టచాలక, హా కుమార అబ్షాలోము, నా కుమార అబ్షాలోము, నీకు బదులుగా నేనే ప్రాణములు కోల్పోయినా ఎంత బాగుగా నుండేది, హా కుమార అబ్షాలోము అని విలపించెను. దావీదు అబ్షాలోము కొరకు విలపించుచున్నాడని మోవాబు వినెను. రాజు ఆ రీతిగా శోకించుచుండుటచే సైన్యమునకు ఆ రోజు విజయము శోకముగా మారిపోయెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
దైవములకు మహారాజు, ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు. ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు, ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు. సంతోష కీర్తనలు పాడుచు వినుతింతుము, సన్నుతింతుము. సంతోష కీర్తనలు పాడుచు వినుతింతుము, సన్నుతింతుము. సంద్రమతనిదే, ధరణి అతనిదే, అతడి వాణిని కలుగజేసెను. సంద్రమతనిదే, ధరణి అతనిదే, అతడి వాణిని కలుగజేసెను. శిరము వంచి ఆరాధింతుము, ఏక మనసుతో మోకరిల్లెదము. శిరము వంచి ఆరాధింతుము, ఏక మనసుతో మోకరిల్లెదము. శిరము వంచి ఆరాధింతుము, ఏక మనసుతో మోకరిల్లెదము. ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు, ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు. సంతోష కీర్తనలు పాడుచు వినుతింతుము, సన్నుతింతుము. సంతోష కీర్తనలు పాడుచు వినుతింతుము, సన్నుతింతుము. పచ్చికతనిదే, మచ్చికతనిదే, అతడి వాణిని ప్రసాదించెను. పచ్చికతనిదే, మచ్చికతనిదే, అతడి వాణిని ప్రసాదించెను. శ్రమలు మరచి సాగిపోదము, ఏకస్వరముతో కీర్తింతుము. శ్రమలు మరచి సాగిపోదము, ఏకస్వరముతో కీర్తింతుము. శ్రమలు మరచి సాగిపోదము, ఏకస్వరముతో కీర్తింతుము. ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు, ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు. సంతోష కీర్తనలు పాడుచు వినుతింతుము, సన్నుతింతుము. సంతోష కీర్తనలు పాడుచు వినుతింతుము, సన్నుతింతుము. వినుతింతుము, సన్నుతింతుము. వినుతింతుము, సన్నుతింతుము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 21వ వచనము నుండి
43వ వచనము వరకు. పిదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన వద్దకు చేరెను. అటుల ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరపు అధికారుల్లో ఒకడైన యాయూరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణ వ్యవస్థలో ఉన్నది. తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తముల నుంచినయ్యా ఆమె స్వస్థత పొంది జీవముప్పగలదు అని మిగుల బ్రతిమాలెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గకపోగా పెచ్చు పెరిగెను. ఆమె యేసును గురించి విని జనసమూహములో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రాన నేను స్వస్థురాలగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు వెళ్ళి, నా వస్త్రములను తాకిన వారెవరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను. ఆ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు కదా, నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్న వేరేలా అని శిష్యులు పలికిరి. తనను తాకినది ఎవరో తెలుసుకొనవలనని ఆయన నలుదెసలో తేరి పారజూసెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరిచెను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయి రమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థనా మందిర అధ్యక్షుడు యాయూరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకను శ్రమపెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లెక్కపెట్టక ఆ మందిర అధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకము, విశ్వాసమును కలిగి ఉండుము అని చెప్పెను. పిదప పేతురును యాకోబును అతని సోదరుడు యోహానును మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచ్చట జనసమూహము కొల్లున వేడుచుచు ప్రలాపించుచు చూసి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఎలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని వారితో పలికెను. అందులకు వారు ఆయనను ఏలన చేసిరి. అయినను యేసు అందరినీ వెలుపులకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చెయ్యి పట్టుకొని తాలితాకుమి అనెను. ఓ బాలిక, లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఆ మాటకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగెను. ఆమె 12 ఏండ్ల ప్రాయము కలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యకితులయ్యిరి. దీనిని ఎవరికిని వెళ్ళనింపకడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, సృష్టికర్త వందనం, సృష్టికర్త వందనం, సృష్టికర్త స్తోత్రం, సృష్టికర్త స్తోత్రం, లోకరక్షక వందనం, లోకరక్షక వందనం, లోకరక్షక స్తోత్రం, లోకరక్షక స్తోత్రం, నీతిమంతుడా వందనం, నీతిమంతుడా వందనం, నీతిమంతుడా స్తోత్రం. నీతిమంతుడా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord, ప్రైజ్ ద లార్డ్, praise the Lord, ప్రైజ్ ద లార్డ్. praise the Lord, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. hallelujah. క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము. ఆ మాటలు విని ఆ మాటలు విని రాజు మిగుల దుఃఖించెను. రాజు మిగుల దుఃఖించెను. అతడు గుమ్మము మీది గదిలోకి అతడు గుమ్మం మీద గదిలోనికి వెళ్ళి శోకము పట్టజాలక వెళ్ళి శోకము పట్టజాలక, హా కుమార ఆ కుమార అబ్సలోము, నా కుమార నా అబ్షాలోము, కుమార అబ్సలోము, నీకు బదులుగా నీకు బదులుగా నేనే ప్రాణములు కోల్పోయిన నేనే ప్రాణములు కోల్పోయినా ఎంత బాగుగా ఎంత బాగుండేది హా కుమార ఆ కుమార అబ్షాలోము అబ్సలోము అని విలపించెను. అని విలపించెను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ యొక్క మొదటి పట్టణములో మనం ఇన్ని ఉన్నాము. దావీదు కుమారుడైనటువంటి అబ్సలోను మరణము గురించి. ఈ మరణము 2 విధాలుగా ఆస్వాదించిన వారు ఉన్నారు. దావీదు యొక్క సైనికులందరూ కూడా ఈ అబ్సలోను మరణమును ఒక విజయ బేరిగా వారు స్వీకరించి ఉన్నారు. కానీ దావీదు మాత్రము అబ్సలోను మరణము ఒక శాపముగా స్వీకరించి ఉన్నారు. కారణము, సైనికులందరూ కూడా భావించినది ఏమిటి అంటే, ఇదిగో ఈ యొక్క అబ్సలోను దావీదును నిందించినటువంటి వారిలో, దావీదును కష్టపెట్టినటువంటి వారిలో, దావీదు యొక్క రాజ్యమును కష్టపెట్టినటువంటి వారిలో, ఆ యొక్క రాజ్యము కోల్పోవటానికి, నాశనము కావటానికి ముందున్నటువంటి వారిలో ఈ యొక్క అబ్సలోను ఉన్నాడు. ఈ అబ్సలోను జీవితం మొత్తము కూడా దావీదును ఏ విధముగా చంపాలి, అతని యొక్క రాజ్యమును ఏ విధముగా కోల్పోబడాలి, ఆ రాజ్యమును ఏ విధముగా నాశనము చేయాలి అని భావించి ఉన్నాడు. అందుకే ఈ యొక్క అబ్సలోను మరణించినప్పుడు, ఇదిగో ఈ యొక్క అబ్సలోను మరణము ఒక విజయ పేరిగా వారు భావించి ఉన్నారు, సంతోషించి ఉన్నారు, ఆనందించి ఉన్నారు. ఈ యొక్క దావీదు కూడా ఎంతగానో సంతోషిస్తారని భావించి ఉన్నారు. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దావీదు మాత్రము ఈ యొక్క 19వ అధ్యాయము 1వ వచనంలో పలికిన విధముగా ఈ యొక్క అబ్సలోను యొక్క మరణ వార్తను విన్నటువంటి ఈ యొక్క దావీదు మహారాజు తన హృదయం మొత్తము కూడా దుఃఖముతోనూ, బాధతోనూ, వేదనతోనూ మరి నిండినటువంటి వ్యక్తిగా వేడుస్తూ ఒక రూములోకి వెళ్ళి తన బాధపడుతూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు, వేడుస్తూ ఉన్నాడు. ఏమని వేడుస్తూ ఉన్నాడంటే, ఓ కుమారా అబ్సలోను, నీవు కంటే ఈ మరణము నేను స్వీకరించినా బాగుండేది, నేను మరణించినా బాగుండేది. ఈ యొక్క మరణము నాదయ్యా, నేను మరణించవలసిన వాడినయ్యా అని దుఃఖిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, మదన చెందుతూ ఉన్నాడు, విప్లపిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, కారణము ఏమిటంటే, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 13-14 వచనములు. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 13-14 వచనములు.
దావీదు నాతానుతో నేను యావేకు ద్రోహముగా పాపము చేసి తిని. నాతాను ప్రభు నీ పాపమును క్షమించెను. నీవు చావునకు తప్పి బ్రతుకదవు. కానీ ఈ దుష్కార్యము చేసి యావేను తిరస్కరించితివి కనుక నీకు పుట్టిన బిడ్డడు మరణించును అనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో ఈ యొక్క దావీదు నాతానుతో అంటూ ఉన్నాడు, అయ్యా నాతాను, ఓ దైవభక్తుడా, ఓ ప్రవక్త, ఓ దైవజనుడా, ఇదిగో దేవుడు నన్ను దీవించి ఉన్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు. ఆ యొక్క ఆశీర్వాదం పొందినటువంటి నేను ఏ విధముగా భావించి ఉన్నానంటే, దేవుడికి తెలియదులే అని నేను ఘోర పాపము చేసి తిని. ఆ పాపము ఏమిటంటే, ఊరియాను చంపి ఉన్నాను, తన భార్యను నా భార్యగా చేకుని ఉన్నానయ్యా. ఒక గొప్ప వ్యభిచారము చేసి ఉన్నానయ్యా, గొప్ప తప్పు చేసి ఉన్నానయ్యా, ఘోర పాపము చేసి ఉన్నానయ్యా. ఆ పాపమును తెలుసుకొని నాకు తెలియపరిచి ఉన్నావు. ఇదిగో ఈనాడు నేను గ్రహించి ఉన్నాను, నేను ఘోర పాపం చేసి ఉన్నానని, దేవునికి వ్యతిరేకముగా పాపం చేసి ఉన్నానని, దేవునికి నేను వ్యతిరేకముగా జీవించి ఉన్నానని గ్రహించి ఉన్నానయ్యా. ఈ పాపము వల్ల నేను ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాను, క్షమాపణ అడుగుతూ ఉన్నాను అని ప్రార్థన చేస్తూ ఈ యొక్క నాతానుతో అన్నప్పుడు, ఈ నాతాను దావీదుతో అంటున్నాడు, అయ్యా దావీదు, నీ యొక్క క్షమాపణ దేవుడు విని ఉన్నాడు, నిన్ను దేవుడు క్షమిస్తూ ఉన్నాడు, ఈ యొక్క మరణ వ్యవస్థ నుండి నిన్ను కాపాడుతూ ఉన్నాడు. కానీ నీవు చేసినటువంటి ఈ ఘోర పాపము వల్ల, నీ దుష్కార్యము వల్ల నీ కుమారులో ఒకడు మరణిస్తారయ్యా, అది మాత్రము తప్పదు అని చెప్పినటువంటి మాటలు దావీదు మహారాజుకి ఈనాడు గుర్తుకొచ్చి ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, తన కుమారుడు అబ్షలోము మరణించినప్పుడు ఇలా పలుకుతూ ఉన్నాడు, ఇదిగో ఈ యొక్క నాతాను చెప్పిన విధముగా నా కుమారుడు మరణించి ఉన్నాడు, అతని మరణానికి కారణము నేనే, నా పాపమే, నా ఘోర పాపమే, నేను చేసినటువంటి ఈ పాపము నా కుమారుడికి ఒక శాపంగా మారి ఉన్నదని అతను గ్రహించి తెలుసుకొని మదనపడుతూ శోకిస్తూ దుఃఖిస్తూ వేడుస్తూ ఉన్నాడు. నా ప్రియ విశ్వాసులారా, ఈనాడు ఈ వాక్యముతో ప్రభు మనకిస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, ప్రతి తల్లిదండ్రులు మీ బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నీ బిడ్డ యొక్క జీవితము గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఇదిగో ఈ యొక్క దావీదు చేసినటువంటి పాపము తన కుమారుడికి శాపముగా మారి ఉన్నదని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ యొక్క మాట తీరులో, ప్రవక్తల తీరులో, నీ క్రియల విధానములో నీకున్నటువంటి వ్యసనాల వల్ల నువ్వు దేవునికి వ్యతిరేకముగా జీవించినట్లయితే, దేవునికి నీవు వ్యతిరేకముగా నువ్వు ప్రవర్తించినట్లయితే ప్రభు పలుకుతూ ఉన్నారు, ఇదిగో నా ప్రియ బిడ్డ, ఇదిగో నా ప్రియ సహోదరుడా సహోదరి, నీ పాపము వల్ల, నీ క్రియ వల్ల నీ బిడ్డలకి శాపముగా మారబోతూ ఉన్నది. నీ పాపము నీ బిడ్డలకి శాపముగా మారి వారిని ఏదో ఒక విధముగా మరి నాశనానికి గురి చేస్తూ ఉన్నది అని గ్రహించి, దావీదు ఏ విధముగానైతే తన తప్పును తెలుసుకొని ఉన్నాడో, క్షమాపణ అడిగి ఉన్నాడో, హృదయ వేదనతో మదనపడి ఉన్నాడో, ప్రార్థనలు సల్పించి ఉన్నాడో, అదే విధముగా నీ అనుదిన జీవితములో నీవు కూడా పాపము చేయకుండా నువ్వు చూసుకొనుము, పాపము చేయకుండా ఉండటానికి ప్రయత్నము చెయ్యము. మరియు చేసిన పాపాలకు మన్నింపును అడుగుతూ, పశ్చాత్తాప పడుతూ, హృదయ వేదన చెందుతూ దేవుని సన్నిధిలో నువ్వు క్షమాపణ అడిగినట్లయితే, దేవుడు నీ క్షమాపణను ఆలకించి అంగీకరించి నిన్ను క్షమించి నీ బిడ్డలను కూడా దీవిస్తానని ఆశీర్వదిస్తానని పలుకుతూ ఉన్నారు. పౌలు గారు తిమోతికి పలికిన విధముగా, ఇదిగో ఓ తిమోతి, ఓ దైవజనుడా, ఓ విశ్వాసి, నీవు ధనమునకు గురి కాకుండా, చెడు కార్యాలకు లోబడకుండా, నీతి, విశ్వాసము, మంచి క్రియలు అనేటువంటి వాటికి నీవు పొందటానికి ప్రయత్నం చేసినట్లయితే, దేవుడు నీ ప్రార్థనను, నీ యొక్క జీవిత విధానాన్ని గమనించి నీ యొక్క జీవిత విధానములో కావలసినటువంటి ప్రతి మంచి క్రియను
ఆశీర్వదించి నిన్నును నీ కుటుంబాన్ని కూడా దీవిస్తారు అని పలికిన విధముగా ఈనాడు మనందరినీ కూడా ఉద్దేశించుకొని ప్రభు పలుకుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క ప్రయత్నము నీతి కోసము, నిజాయితీ కోసము, ప్రేమ ఆప్యాయతలతో జీవించడానికి ప్రయత్నం చేయాలి. చెడును విడనాడి, చెడు క్రియలను విడనాడి, చెడు ప్రవర్తనలతో జీవించక మంచి క్రియలను అలవర్చుకుంటూ దేవుని బిడ్డగా మనం జీవించినట్లయితే దేవుడు మనలను, మన బిడ్డలను నిరంతరంగా దీవించి ఆశీర్వదిస్తారు. ఈ వాక్యము మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రేమ జ్యోతి చేకొని చేరినాను సన్నిధి, నీదు పాద సేవకే అంకితంబు నామది. ప్రేమ జ్యోతి చేకొని చేరినాను సన్నిధి, నీదు పాద సేవకే అంకితంబు నామది. ప్రభు 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 సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించే ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమునట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువు, దీనత్వముతో కూడిన మా సేవకు గుర్తుగా నీ పీఠము మీద ఈ కానుకలను సమర్పించుచున్నాము. వీటిని కనికరముతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకముగా రూపొందినట్లు కృపచూపుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పవన పితాం, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నువ్వు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములు చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట
ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకంను భూలోకంను మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతం నా హొస్సానా, ప్రభు నామంన వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతం నా హొస్సానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవి. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలి కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీ సిలువ మరణముచే జీవంబునిచిన శ్రీ యేసువా అభివందనం. మీ సిలువ మరణముచే జీవంబునిచిన శ్రీ యేసువా అభివందనం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు, నా జ్ఞాపకార్థము చేయుడు. నీ సిలువ రక్తముచే రక్షణనిచ్చిన శ్రీ యేసువా అభివందనం. నీ సిలువ రక్తముచే రక్షణనిచ్చిన శ్రీ యేసువా అభివందనం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణంను ప్రకటించేదము, మీ ఉత్థానంను చాటెదము. మీరు మరల వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలి కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జైరావ్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మును
ఈనాడు ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజాబలను వీక్షిస్తున్నటువంటి ప్రతి విశ్వాసిని మా కోసం ప్రార్థించమని అడిగినటువంటి ప్రతి కుటుంబమును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుణ్ణి కన్యతలకు మరియంబతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, దుఃఖము నుండి మమ్ము కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో నకరము శాంతి సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములు, మనందరి యొక్క పాపముల నిమిత్తమై తన్ను తాను బలిగా సమర్పించుకున్నటువంటి ఆ క్రీస్తు ప్రభు, ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను స్వీకరించబో మనందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవనం చేర్చునుగాక. ఆమేన్.
పరిశుద్ధపరిచావు నీ ప్రేమతో. విలువైన నీ బల్లనే తాకగా పరిశుద్ధపరిచావు నీ ప్రేమతో. విరువబడిన ఈ రొట్టె నా దేహమని, పంచుతున్న ద్రాక్షరసం నా రక్తమని. ఇందులోని తిని త్రాగువాడెల్లను నిత్య నూతనత్వమునకు నడిపించెదను. ఇందులోని తిని త్రాగువాడెల్లను నిత్య నూతనత్వమునకు నడిపించెదను. విలువైన నీ బల్లనే తాకగా పరిశుద్ధపరిచావు నీ ప్రేమతో. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా రక్షణకు సహాయపడు దివ్యాహారముతో మమ్ము బలపరిచితివి. ఈ దివ్య సప్రసాదము ప్రపంచమంతటను నీ పట్ల నిజమైన భక్తి విశ్వాసములు వృద్ధి చేయుటకు సహాయపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రమిది దైవమా, నేను చేసేదని ధ్యానం. స్తోత్రమిది దైవమా, నేను చేసేదని ధ్యానం. ప్రాంజలిది ప్రాణమ, నిన్ను వేడి పొగడెదన్నా రాజా. ప్రాంజలిది ప్రాణమ, నిన్ను వేడి పొగడెదన్నా రాజా. వినయముతో ప్రణవి భజనలతో స్తుతింతున్. వినయముతో ప్రణవి భజనలతో స్తుతింతున్. స్తోత్రమిది దైవమా, నేను చేసేదని ధ్యానం. దయగా దయచేసి నీ ప్రియ
ప్రియవరమును వసగితివి దీవెన దయన దయచేసి నీ ప్రియవరమును వసగితివి రెక్కల మాటున నన్ను నిలిపి ప్రేమ ప్రబోధము చేసితివి రెక్కల మాటున నన్ను నిలిపి ప్రేమ ప్రబోధము చేసితివి ప్రేమ ప్రబోధము చేసితివి జీవన నావను నడిపించి నీవలే నన్నిల మార్చితివి జీవన నావను నడిపించి నీవలే నన్నిల మార్చితివి విశ్వసనీయత కలిగించి దయా కనికరము నేర్పితివి విశ్వసనీయత కలిగించి దయా కనికరము నేర్పితివి దయా కనికరము నేర్పితివి స్తోత్రమిదియే దైవమా నేను చేసేదని ధ్యానం స్తోత్రమిదియే దైవమా నేను చేసేదని ధ్యానం ప్రాంజలిదియే ప్రాణమా నిన్ను వేడి పొగడెదను రాజా ప్రాంజలిదియే ప్రాణమా నిన్ను వేడి పొగడెదను రాజా వినయముతో ప్రణమిల్లి భజనలతో స్తుతింతుం వినయముతో ప్రణమిల్లి భజనలతో స్తుతింతుం స్తోత్రమిదియే దైవమా నేను చేసేదని ధ్యానం